హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నేను నిన్న నైట్ వ్లాగ్లో చెప్పాను డిష్ వాషర్ గిన్నెలు పెట్టాలని, కానీ గిన్నెలు తీయలేదు, గిన్నెలు వాషింగ్కి పెట్టలేదు. కుండీలో చూడండి ఇలా వేసుకున్నాను. ఇది బిర్యానీ తెచ్చుకుంటాం కదా మేము, కుండ బిర్యానీ. ఆ కుండ బిర్యానీలో మనీ ప్లాంట్లు ఇట్లా కింద గవ్వలన్నీ వేసి పెట్టుకున్నాను నీళ్ళేసి. ఇవన్నీ అందంగా ఉన్నాయని నేను ఇలా పెట్టుకుని ఆ గాజు చిన్న సీసాలన్నీ కూడా ఇందాక ఆ కుండీలోనే పెట్టాను. అంటే మళ్ళీ ఇంకో రోజు పెట్టాను. ఈ డబ్బా పడేస్తున్నాను అనమాట. అది చీరతో నేను బెంగాలీ చీర కాటన్ బార్డర్తో ఆ కాటన్ బాక్స్కి అంతా ఎప్పుడో బెంగళూరులో ఉన్నప్పుడు చేసినది ఒక షార్ట్ వీడియో చేసుకొని పడేసేటప్పుడు పడేసానండి. ఈ గిన్నెలన్నీ పొద్దున్న లేసాక పొద్దున పెట్టుకున్న డిష్ వాషర్లో మీకు చెప్పాను కదా రాత్రి గిన్నెలు పెట్టాలి, గిన్నెలు తీయాలి అనేసి. తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకరు నా పని మనిషి ప్రాబ్లం చెప్పితే వాళ్ళ ప్రాబ్లం కూడా చెప్పారండి. వాళ్ళు ఎంతెంత ఛార్జ్ చేసేస్తున్నారు ఒక్కొక్క పనికి అని. సో నాకు కొంచెం హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ తీసుకుంటున్నారని కాదు, నేను ఎక్కువ ఇవ్వట్లేదులే అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఒక చిన్న సామెత చెప్తుంది మా పాప, మనకు మన ఇంట్లో కరెంటు పోతే మనము పక్కింట్లో తొంగి చూస్తామంట. పక్కింట్లో తొంగి చూసి వాళ్ళకు కూడా పోయింది అని అమ్మయ్య అందరికి పోయిందిలే అనుకుంటాం. అలా ఇప్పుడు నేనే కాదు అందరూ అట్లా పని మనిషికి ఎక్కువ ఇస్తున్నారు అని చెప్తున్నాయి. మా పాప చేసిన కేసరి స్వీట్ అండి, మనం ఏమంటాం కేసరి బాత్ అంటామా, అదే హల్వా. నిన్న కొంచెం తిన్నాం, మిగిలిన టపర్వేర్లో పెట్టాను. ఇంకా రేపు గురువారం కదా, మా ఆయనకు కొంచెం బాక్స్కి ఇచ్చేద్దామని. యాక్చువల్గా చిన్నదాన్ని ఫ్రెండ్స్కి ఇచ్చి పంపిద్దాం అనుకొని ఎక్కువ చెప్పించా, మర్చిపోయినాను అనమాట. ఇంకా ఇవాళ పొద్దున వీడియో అండి ఇది. ఇంకా పొద్దున ఏం చేశానంటే రాత్రే జొన్న పిండి తీసి చూస్తే చిన్నగా చీమలు పట్టినాయి. సో అంతా జల్లెడ పట్టుకొని ఇంకా పొద్దున్న జొన్న దోశకు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంతకుముందు ఎప్పుడో వ్లాగ్లో చూపించినాను, ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కదా, సో నేను చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక టిప్ చేస్తున్నాను, మీరు అందరు కూడా యూట్యూబ్లో చూసింటారు చూడండి. గ్లాస్లో పిండేసి గోధుమ పిండి, ప్రతి ఒక్కరిదే వైరల్ అవుతుంది వీడియో. బట్ నేను చూపించలే, ఎందుకంటే జనాలకు అంతా తెలుసు కదా నేనేం చేయాలి అని. నేను నేర్చుకున్నా కదా చూడండి, ఏమన్నా నాకు వర్కౌట్ అయిందా? ఎంతసేపు పడుతుందండి ఇలా చేస్తే. వాళ్ళు ఎలా చేస్తారో 1 మినిట్లో ఇట్లా చేయొచ్చు అని చూపించారు. ఎమర్జెన్సీకి చేసుకోవచ్చేమో కానీ నాకైతే వర్కౌట్ కాలేదండి. గోధుమ పిండి వస్తుందేమో, జొన్న పిండితో చూడండి నాకు విసుగు వచ్చి ఇట్లా కాదు అని మరసంగా జల్లెడ పట్టిన. అంటే జల్లెడ పట్టడం రాని పిల్లలకి ఇది బాగుంటుంది, కానీ ఈ టిప్పు మన పెద్దలకైతే మ్యాచ్ అవ్వదని అనిపించింది. మీరు ఎవరైనా చూసింటారేమో వైరల్ అయిన వీడియో అనేది. ప్రతి ఒక్కరు ఇంకా అదే వీడియో చేసి చూపిస్తున్నారనమాట. అందుకని నేను ఇంకా రవ్వ దోశ లాగే అండి, మొత్తం రవ్వ దోశ ఎట్లా చేసుకుంటాం అట్లే జొన్న దోశ. బట్ పిండి నానకూడదు. యాక్చువల్గా నాకు భయం రాదేమో అన్న, అప్పటికప్పుడు అట్లా కలుపుకొని వేసుకుంటా. గోధుమ దోశ అందరూ అప్పటికప్పుడు కలుపుకుంటారు కదా అలా. కానీ దీంట్లో నేను పోసినప్పుడు ఒక దోశ పిండి మైన మిగిలిందండి. అది తర్వాత మళ్ళీ మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆయనకు మళ్ళీ దోశ పోసాను. అప్పుడు మాత్రము బాగా వచ్చింది, ఏం నానినా ఏం కాలేదు. నేను నాన్ స్టిక్లో వేసాను, ఇనుప పెన్నంలో కూడా వేసుకోవచ్చు. నాకు కొంచెం రవ్వ దోశ అంటే భయమే కొంచెము, పెన్నం సరిగా లేకుంటే ఆ పిండి అంతా ఇబ్బంది పెట్టేస్తుంది. నేను రవ్వ దోశ చాలా తక్కువ చేస్తాను, రాగి దోశ, జొన్న దోశ. ఈ మధ్య ఒకరు మీకు చూపించాను, తెలుగు వాళ్ళు రవ్వ దోశలో కొంచెం శనగపిండి కలిపడం చూపించారు. అలా కలిపినాక నాకు రవ్వ దోశ బాగా వచ్చింది. బేసిక్గా నేను మామూలు దోశ కొంచెం ఎక్కువ చేస్తుంటాను కదా, బట్ పిండి రుబ్బడము కుదరటం లేదు ఈ వేళ్ళ నొప్పుల వల్ల. నానబెట్టడం, రుబ్బడం. ఇంక ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చినానండి. వెళ్ళేసి వచ్చినా చెప్పాను ఇట్లా ప్రాబ్లం వేళ్ళది, విపరీతమైన ఎముకలన్నీ బాడీ అంతా ఏమని ఫ్రీజ్ అయిపోయినట్టు మొత్తం నిలకపోయి ఉంటుంది. రాత్రి 6 అయ్యేసరికి ఇవాళ కూడా పడుకొని లేసి ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పిన. డాక్టర్ అడిగాడు ఇంకా దాహం ఎట్లా ఉందంటే, దాహం ఎండాకాలమైనా పెద్ద ఎక్కువ లేదు, 3-4 గ్లాసులు తాగుతున్నాం, మహా అయితే 4 గ్లాసులు అంతే అని చెప్పిన. ఆయన సిమ్టమ్స్ అన్నీ అడుగుతాడు కదా. నేను అన్న లాస్ట్ టైం మందులు, ఈ వేళ్ళంతా ఎముకలు ఎలా అంటే ఇంకా ఐరన్ రాడ్లు ఉన్నట్టుంటాయి. రాత్రి సాయంత్రం 4 తర్వాత మొదలవుతుంది బాడీ, హ్యాండ్స్ అన్నీ, రిస్ట్ దగ్గర నొప్పి అన్నీ ఇంకా విపరీతమైపోతాయి. నేను ఇంకా ఏదో పెద్ద ఎక్సర్సైజులు చేసో లేదా ఏ దెబ్బలు తగులో నా బాడీ నొప్పులు ఉన్నట్టు అట్లా అయిపోతుంది, చాలా ప్రాబ్లంగా ఉంది అంటే ఆయన అన్నాను మీ దగ్గర వారం క్రింద మందులు తీసుకుపోయినాక వారం రోజులకే నాకు
ప్రాబ్లం ఎక్కువ అయిపోయిందంటే మరి ఎందుకు రాలేదంటే మా ఆయన చెప్పినాడు పోదామని. వారమే కదా మందులు తీసుకొని మీ దగ్గర నాకు ప్రతి జబ్బు పెరిగి తగ్గుతుంది అంటే అట్లా ఏం లేదంటే ఎందుకో నాకు మీరు ఏ జబ్బుకి ఇచ్చినా కానీ విపరీతం అయిపోదా తర్వాత తగ్గుతుందని ఇప్పుడు మందులు ఇచ్చాడు. 15 days తర్వాత ఎట్లుందో నాకు చెప్పమన్నాడు అనమాట. ఈసారి నీకు ఆరాం లగేగా అన్నాడు. ఆయన మాట ఇస్తానే మాకు సగం జబ్బు తగ్గిపోతుందండి. ఆయన మాటతోనే అంటే అంత భరోసా ఇస్తాడు. మనము భయపడతాం కదా, ఆ భయానికి భరోసా ఇస్తాడనమాట. తర్వాత ఏం చెప్తుందంటే మా నిన్న మాకు ఈదరగాలులు ఫుల్ వడగళ్ళు కూడా పడతాయని వచ్చింది మెసేజ్, కానీ లైట్గా వర్షమేమో పడినట్టుంది, నాకు అంత తెలియలేదు. మా పాపకి ఏంటంటే ఆ గాలి సౌండ్కి భయపడుతుంది అనమాట. గుండె దడ తనకి పెద్ద పాపకి చాలా భయపడుతుంది. ఎట్లా అంటే ఏదో భయము, తనని ఎవరో భయపడిచ్చినంత భయపడుతుంది అనమాట. సినిమాలలో చూపిస్తే భయపడుతుంది చూడు. సో ఒకసారి డాక్టర్ కాడ మందు ఇస్తే తగ్గిపోయింది చెప్తుంది. మరి ఎక్కువ అయిపోయిందమ్మా అంటే భయపడుతూ నిద్రపోతుందండి ఆ సౌండ్కి. అంత చిన్నపిల్లలు భయపడినట్టు భయపడుతుంది అనమాట. సో రేపు తీసుకురమ్మన్నారనమాట తనకి. ఇంకా నేను అన్నాను కాళ్ళు కూడా అంత తిమ్మిరి ఉంటాయి, నొప్పులు మొద్దుబారి గట్టిగా అయిపోతాయి, ఒళ్ళంతా గట్టిగా అయిపోతుంది సాయంత్రం అయిపోతే, నాకు ఏమన్నా షుగర్ ఉందా అని అడిగిన. అంటే ఉండొచ్చు రేపు షుగర్ టెస్ట్ చేసుకో అని చెప్పినాడు. మా పెద్దది అంటుంది మా జబ్బు మనకు ఉంది అని మనం డౌట్ చెప్తే అప్పుడు డాక్టర్ దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు అని. ఇది నేను అన్నాను 2 ఏళ్ల క్రిందట ఎక్స్రేలో బార్డర్లో ఉన్నావు, అందువేలో ఉన్నావు అని చెప్పినారు. స్కానింగ్ తీయించుకున్న అదే ఇది ఇయర్లీ టెస్ట్ చేసుకుంటే కదా హెల్త్ చెకప్లో అంటే అయితే చేసుకోనరా షుగర్ చెకప్ అంటే మా ఆయన అన్నారు మీ దగ్గరే ఉంది కదా సార్ మిషన్, ఇప్పుడు డాక్టర్లు వాళ్ళే చేస్తున్నారంట. అంటే అయితే రేపు అవును కదా ఉంది, రేపు పాపను నువ్వు ఇద్దరు కలిసి రండి టెస్ట్ చేస్తానన్నా. సో రేపటి వీడియోలో కానీ ఎల్లుండి వీడియోలో కానీ చెప్తా, రేపు టైం ఉంటే పెడతా వీడియో, లేదంటే లేదు. ఎందుకంటే ఇవాళ ఇప్పుడే ఇంత టైం అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడానికి, ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఇంకా రేపు ఒకవేళ షుగర్ ఉందనుకో ఆ బాధలో కూడా ఉంటానన్నమాట. సో తెలీదు, ఉండొచ్చు, ఎందుకంటే మా మదర్కు కూడా ఉంది, సో నాకు కూడా ఉండొచ్చు. ఇదన్నమాట. జొన్న దోశ పొద్దున్నే 5:30కి లేసి 6:30 లోపల ఉల్లిపాయలన్నీ రెడీగా ఉండటం వల్ల పొట్టు తీసి జీరా పౌడరు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి చిన్నదానికి వేసి ఇచ్చినానండి. దాంట్లోకి నేను గోంగూర పచ్చడి ఇచ్చినాను. జొన్న రొట్టె విత్ గోంగూర కాంబినేషన్ బాగుంటుంది కదా, అట్లా జొన్న దోశ విత్ గోంగూర పచ్చడి ఇచ్చిన. ఇంకా మా పనామ వచ్చింది, ఇవాళ పనామ గురించి మాట్లాడదాం. ఆమె ఈరోజు 11కి ఒప్పుకుంది, నిన్న 11:30కి వచ్చింది, ఈరోజు 11:45కి వచ్చింది. ఎట్లా ఆమెకు చెప్పాలబ్బా అనుకుంటూ పనామకు చెప్పాను. నాకు కాదు ఇట్లయితే మా ఆయన చెప్పినాడు ఇంత లేటుగా 11 లోపల రా కానీ 11 తర్వాత రావద్దు అంటే ముఖం వేలాడదీసి లేదు 11:30కి వస్తే ఓకేనా అంటే వారం రోజులు చేయి, ఈ వారం చేయి, నీకు ఫస్ట్లోనే చెప్పిన నాకు టైం ముఖ్యమని, నీకు నాకు సెట్ అయితే అప్పుడు చూద్దామన్నా. నువ్వు నిన్న ఇల్లంతా ఊడ్చి పెట్టిపోయినావు, అసలు నువ్వు పోయినాక మా పాప అంతా చేసింది అంటే ఈరోజు ఎట్లా చేసిందండి. ఈరోజు ఏం చేశానంటే డస్టింగ్కి ఈ మెష్ డోర్లు ఉన్నాయి కదా మా పెద్ద పెద్ద గ్లాస్ డోర్లు, మెష్ డోర్లకు అంత బ్రష్లు ఇచ్చి ముందు మొత్తం దులుపు, ఆ తర్వాత ఇల్లు ఉడిచి తుడిచి అంటే మొత్తం దులిపి ఎంత దుమ్ము దీది అని. మరి అదే కదా నా వేళ్ళ నొప్పులు వచ్చినాయి, ఈ పనులు చేసుకోలేక నేను పెట్టుకున్నాను అని. ఇంత ఇంట్లోకి వస్తుందని రాని ఏం చేద్దాంలే అని మొత్తం ఈరోజు అది దులిపించిన. నా ప్లాన్ ఎట్లా పెట్టుకున్నానంటే అండి, ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్షను, రేపు కొంచెం వాటర్ ఇచ్చి గ్లాస్ డోర్లు అన్నీ తుడిచామని చెప్తా. అలా మా పని మనుషులతో నేను సెట్ చేసుకుంటున్నానండి. ఇంకా మా పాపకు జొన్న దోశకు ఇకో బేకర్ బటర్ పేపరు, నేను రొట్టెలు కొడుతుంటాను కదా ఎప్పుడు, రవ్వ రొట్టి జొన్న రొట్టెలకు చపాతీ కూడా దీని మీదే నేను రుద్దుతానండి. అస్సలు అంటుకోదు, రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా. రవ్వ దోశ ప్యాక్ చేయొచ్చు ఇలాగా చక్కగా. బటర్ పేపర్ తీసుకోండి, ఇకో బేకింగ్ పేపర్ కొంచెం కాస్ట్లీ పడుతుంది. నేను కూడా బటర్ పేపర్ కొనాలి, అంటే ప్యాకింగ్ పేపర్ వస్తుంది కదా బటర్ పేపరు, అది పెద్ద రోల్ చీప్ పడుతుంది. ఇది డీమార్ట్లో కొన్నాను, ఇది కూడా ఆఫరేలేండి 1+1. ఇలా ఒక్కొక్క దోశకి ఇలా పేపర్ వేసి పెడితే మా పాప ఈరోజు సాయంత్రం తిన్నదండి. పొద్దున్న వేసి ఇచ్చిన అంటే కాల్చడము డైరెక్ట్ దాని మీద వేయటం అన్నమాట.
ఇంకా కొంచెం షార్ట్ వీడియో కూడా చేసుకున్నాను. ఇలా నా దగ్గర చపాతీకి రోజు రుద్దుతూ ఉంటానండి. అవసరమైనప్పుడు ఆ పేపర్ కట్ చేసి నేను పచ్చడి కూడా ఇప్పుడు ఏదైనా కర్రీ పెట్టాలనుకోండి బాక్స్లో, ఇందులోనే అట్లా కర్రీ పెట్టి ఆ బాక్స్లోనే పెట్టి ఫోల్డ్ చేసిస్తా. ఈ వెట్టుకున్న కొబ్బరి కారం కానీ ఎప్పుడన్నా ఈ ఉల్లికారం మా పెద్ద పాప అట్లాగే ఉండలేదా, ఈ బటర్ పేపర్లోనే పెట్టించుకొని అదే బాక్స్లో పోతుంది, ఇంకో బాక్స్ పెట్టుకోకుండా. ఎందుకంటే బటర్ పేపరు మనకు కిందికి వాటర్ ఏం బయటికి దిగదు. ఇంకా అందాజుగా కలిపినానండి. జొన్న దోశ హెవీగా ఉంటుంది, 3 కంటే ఎక్కువ తినలేం. సో ఈమెకు 6 కట్టించినాను బాక్స్కి. సాయంత్రం తిన్నానమ్మా అని చెప్తుంది. పొద్దున్న కొంచెం ఇది పని అనిపించినా కానీ నేనేంటంటే ఇంకా పాప సాయంత్రం వరకు రాదు కదా కాలేజ్ నుండి, కాలేజ్ ఫుడ్ తినడానికి ఇష్టపడదు అనమాట. ఇంకా నాకు కొంచెం గ్యాస్ ఉబ్బసంగా ఉంటే త్రిఫలా తాగుతున్నానండి. ఇండైజెషన్ లాగా ఉంటే మా గురువుగారు ఆశ్రమంది. ఇది తాగిన తర్వాత అరగంటలో బాడీలో నుండి ఫ్రీ మోషన్ అయిపోతుంది. 2 టైమ్స్ అలా అయిపోతుందండి. లోపల ఉన్నదంతా అలా కొట్టేస్తుంది. లాంగ్వేజ్ అట్లా మాట్లాడుతున్నా అనుకోకండి, న్యాచురల్గా మాట్లాడుతున్నా. నా పెళ్ళికి ముందు నుండి త్రిఫలా తాగేదాన్ని ప్రతిరోజు. సర్వరోగ నివారణి అనేవాళ్ళు మా గురూజీ. బయట మార్కెట్లో దొరికే త్రిఫలా కాకుండా మా గురువుగారు మొత్తం 8 ఐటమ్స్ చెప్పి చేపించిన అన్నారు. అప్పుడు ఆ ఐటమ్స్ పేర్లు కూడా నాకు గుర్తున్నాయి. బట్ ఇప్పుడు చెప్తే కరెక్ట్గా మళ్ళీ కొంచెం మిస్ అయిపోతే కష్టము, అందుకని ఇప్పుడు చెప్పట్లేదు. ఇది గోరువెచ్చని నీళ్ళల్లో పొద్దున్న అప్పటికప్పుడు కలుపుకొని తాగేస్తానండి. యాక్చువల్గా రాత్రి నానబెట్టుకొని పొద్దున్న తాగమంటారు, అప్పుడు తాగలేమన్నమాట. బాగా నానిపోయింటుంది, వగరు ఉంటుంది, లాస్ట్లో నూక ఉంటుంది. అది నేను పడేస్తానండి మింగలేక, అంత వగరు ఉంటుంది. అది తాగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, తాగిన తర్వాత మాత్రం ప్రశాంతంగా ఉంటుంది త్రిఫలా వాటర్. నేను ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఆశ్రమంకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. అది ఆగస్టు వరకు ఉంది ఎక్స్పైరీ డేటు. సో ఆ లోపల అయిపోకూడదామని అలా రోజు తాగుతున్నా. నేనే తాగేది, మా వాడు తాగరు. ఇంకా ఇక్కడ సదరన్ సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న గోంగూర పచ్చడి, అల్లం పచ్చడి, నిమ్మకాయ అన్నీ దీంట్లో వేసేసి నా పెన్సిల్ ఇలా రాసి పెట్టేసుకున్నాను. ఈ 4 పచ్చళ్ళు చిన్న చిన్నవన్నీ దీంట్లో పెట్టుకుంటాను. మా ఇంట్లో హోటల్ కంటే ఎక్కువ ఉంటాయండి పచ్చళ్ళు. మా చిన్నది చెప్తుంది, ఓ రోజు ప్లేట్లు అన్నీ వడ్డించి చూపించకూడదమ్మా మన ఇంట్లో ఎన్ని పచ్చళ్ళు తింటామనేది అని. ఎన్ని పచ్చళ్ళు తిన్నా కానీ మేము కారం ఉండదు, టీకాలలో కారం వేసుకుంటాం కదా. ఈ శ్వేత ఫుడ్స్ కొంచెం ఇది కారం ఉంది, గోంగూర నేను చేస్తే కారం ఉండదు, టేస్టీగా ఉంటుంది. మా పెద్ద పాప వచ్చి చెప్తుంది టీకాలంటే వాడకూడదంట అమ్మ. ఇప్పుడు నేను ఎప్పుడు మీకు చెప్తా కదా, దాంట్లో ఏదో కెమికల్ కలుపుతున్నారు, క్యాన్సర్ వస్తుందంట. ఇంకా మనం కొత్తది వెతుక్కోవాలంటే అయ్యో నా పచ్చళ్ళ రుచి అంతా టీకాల పొడితోనే ఉంది కదే, రోజుకొకటి చెప్తారు అనేసి. మళ్ళీ ఏమో క్యాచ్ స్పైసెస్ అని మా ఆయననే, మా పాపనే MDH తర్వాత ఇంకోటి ఏదో చెప్పింది, ఆ స్పైసెస్ వాడకూడదంట అని. అన్ని కంపెనీలలో ఒకటే చెప్తున్నా చూడండి, ఇన్స్టెంట్ కంపెనీలలో ఏవి కూడా అంత ఫ్యూచర్ లైఫ్ ఉండదు. ఏదో ఒకటి వాళ్ళు కలుపుతారు ఆ రుచిని తేవటానికి. మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం ఏమీ కలపం కదా, వాటిని మాత్రం పేర్లు పెడతాము మనము. ఇంట్లో చేసుకున్నవి తినకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదని. మనం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదు. బయట వాళ్ళు ఇన్స్టెంట్గా తయారు చేసి అమ్మే వాటికంటే కూడా ఇది కొంచెం నాకు భయం అన్నమాట. పొద్దున్నే దోశ పెట్టుకున్నాను, ఎట్లా వస్తుందేమో, టైం కూడా ఉండదు, బస్ టైం మిస్ అయిపోతుంది కదా. సో ఆమెకి ఇలా మొత్తం రవ్వ దోశకి అంతా ప్రిపేర్ చేసి, జొన్న దోశ అంతా ఇలా పెట్టి ప్యాక్ చేసి ఇచ్చిన. ఈ లంచ్ బాక్స్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఫ్రెండ్ దగ్గర. నాకు ఆల్రెడీ ఇలాంటిది ఒకటి గ్రీన్ ఉంది, దానికి లిడ్ బ్రేక్ అయిపోయింది, రీప్లేస్కి పోయింది. కనీసం 2 ఏళ్ళు అయిపోయింది అది రీప్లేస్కి వెళ్ళి రావట్లే. సో నాకు ఈ బాక్స్ లేనిది జరగట్లే, అందుకని ఇంకో స్పేర్ బాక్స్ లాగా కొనుక్కున్నాను అనమాట. ఇంకా నాన్నైతుంది ఈరోజు ఎంత బాగా చేసిందో, చేపించుకో, నీకు ఎట్లా కావాలో చేపించుకో అని నేను మా పాపకి చెప్పిన. మా సిస్టర్ కూడా అంటుంది సరిగా చెయ్యరు పని వాళ్ళు, పైన చేస్తారు, నేను అట్లే సర్దుకపోతున్నాను, మా ఇంట్లో చెప్తుంటారు చెప్పు అని, మీరే చెప్పుకోండి, మీరే మార్చుకోండి, వాళ్ళు మానేస్తే వేరే వాళ్ళని పెట్టుకోండి అని నేను మా పిల్లకి చెప్తున్నాను. ఏమని, ఒకప్పుడు పని వాళ్ళకు మనం ఎంత ఇస్తే అంత అన్నట్టు పాపం ఉండేవాళ్ళు పూర్వం, ఇప్పుడు కాదు. ఇప్పుడు పని వాళ్ళు అడిగినంత మనం ఇవ్వాలి, వాళ్ళ రోజులు మారిపోయినాయి. అదే ఓడలు బండ్లు ఓడలు అవుతాయి అంటారు చూడు, అలా. ఇంకా ఇప్పుడు ఉద్యోగస్తులు మాత్రము
వాళ్ళకు డిమాండ్ చేసే ఛాన్సే లేదు. ఎంత జీతం ఇస్తే అంత తీసుకొని ఇప్పుడు పని వాళ్ళ టైపు చేస్తే లేకుంటే ఇలా పో అంటున్నారు కంపెనీలలో. మేము ఇంతే జీతం ఇస్తాము, నీ వర్క్కి తగ్గ జీతం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. సో వాళ్ళు వీళ్ళు మారిపోయినారు అనిపించింది. ఇలా మా పిల్లలు బట్ట క్లాత్లో తీసుకుపోతారు, బాధ వేస్తుంటుంది. బట్ట క్లాత్లో టప్పర్వేర్ బ్యాగులు కొంటానంటే వద్దంటారు. వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ చిన్నది తీసుకెళ్ళేది. ఇక్కడ పిల్లలందరూ అండి యాక్చువల్గా ఎవ్వరు లంచ్ క్యారియర్ బ్యాగ్ కొన్నారంట తెలుసా. మగవాళ్ళు కానీ అందరు ఇలా క్లాత్ బ్యాగ్లోనే పెట్టుకొచ్చుకుంటారు, ప్లాస్టిక్ కవర్లో. అసలు ఫుడ్ కూడా మా పిల్లలు అంటారు ఆ పేపర్లో చుట్టుకొని, ఫాయిల్ పేపర్లో చుట్టుకొని అట్లా పెట్టుకొని వచ్చేస్తారు. ఇవాళ వీడియో ఇంతేనండి. బాయ్, సీ యూ. రేపు కానీ ఎల్లుండి కానీ కలుద్దాం.